బ్రేకింగ్ న్యూస్. మండలిలో వైసీపీ ఎమ్మెల్సీల తీరుపై మండిపడ్డారు టీటీడీ పాలక మండలి సభ్యులు భానుప్రకాష్ రెడ్డి. స్వామివారి పట్ల అపచారంగా ప్రవర్తించిన వారికి లీగల్ నోటీసులు పంపిస్తామన్నారు. జగన్ హిందువుల మనోభావాలు గౌరవిస్తే బహిరంగ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. ఇదంతా తాడేపల్లి ప్యాలెస్ నుంచి జరిగిందంటూ భానుప్రకాష్ ఆరోపించారు. ఉద్దేశపూర్వకంగా హిందూ ధర్మాన్ని అవహేళన చేస్తూ డ్రామాలు చేస్తున్నారని మండిపడ్డారు. బొత్స చూసి కూడా అబద్ధాలు ఆడుతున్నారంటూ ఫైర్ అయ్యారు. పెద్దల సభను రాక్షస సభగా మార్చేశారంటూ కామెంట్ చేశారు. వైసీపీ హిందూ ధర్మంపై విష ప్రచారం చేస్తోందన్నారు. దేవుడి పట్ల అవహేళనగా వ్యవహరించిన వారందరూ తిరుమల అలిపిరి దగ్గరకు వచ్చి ముక్కును నేలకు రాసి క్షమాపణ చెప్పాలి అని డిమాండ్ చేశారు భానుప్రకాష్. మా లీగల్ టీంతో మాట్లాడడం జరిగింది. వాళ్ళందరికీ లీగల్ నోటీసులు పంపించబోతున్నాం. ఎవరెవరు స్వామివారి పట్ల అపచారంగా వివరించారో వారందరికీ లీగల్ నోటీసులు పంపించబోతున్నాం. వెంటనే జగన్మోహన్ రెడ్డి హిందువుల మనోభావాలు గౌరవించే వ్యక్తి అయితే బహిరంగ క్షమాపణ చెప్పాలి. బహిరంగ క్షమాపణ చెప్పాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నా. నాకు తెలిసినంత వరకు ఇదంతా తాడేపల్లి ప్యాలెస్ నుంచి డైరెక్షన్స్తో జరిగింది. ఉద్దేశపూర్వకంగా మీరు కానీ గమనించినట్టయితే ఉద్దేశపూర్వకంగా హిందూ ధర్మాన్ని హిందూ దేవుళ్ళని అవహేళన చేసే విధంగా వీరు వ్యవహరిస్తున్నారు. ఎవరు చెప్పారు మీకు? ఎవరు చేయమన్నారు మిమ్మల్ని? ఏం నాటకాలు ఆడుతున్నారా? డ్రామాలు ఆడుతున్నారా? అడిగేవాళ్ళు లేరనుకుంటున్నారా? ఇష్టానుసారంగా మళ్ళీ ఆయన మా పెద్ద ఆయన ఒక ఆయన మాట్లాడతాడు, చూపించండి రుజువులు, చెప్పులు వేసుకుంటే అండి. ఈ పక్కనే ఉన్నారు కదా, తల దిప్పు చూస్తుంటే కనపడుండేది కదా, తల దిప్పు చూస్తుంటే కనపడుండేది కదా, చూసి కూడా ఎందుకు నువ్వు అబద్ధాలు ఆడుతున్నావు బొత్స గారు? మీరు పెద్దల సభలో మిత్రులారా, శాసన మండలి అంటే పెద్దల సభ, అది ఒక రాక్షస సభగా మార్చేశారు. పెద్దల సభని ఒక రాక్షస సభగా మార్చేశారు. ఎందుకు రాక్షసులు అంటున్నారంటే పురాణాల్లో లోక కళ్యాణం కోసం, ప్రజల కోసం రాజులు, చక్రవర్తులు, మహర్షులు పూజలు చేస్తే దాంట్లో మాంసం ముద్దలేసేవాళ్ళు రాక్షసులు వచ్చి. ఆ విధంగా ఈరోజు హిందూ ధర్మం మీద ఈ విష ప్రచారం చేస్తున్నటువంటి వైసీపీ నాయకులు, ఇది మంచిది కాదు. వెంటనే నిన్న జరిగినటువంటి సంఘటన మీద జగన్మోహన్ రెడ్డితో పాటు అందరూ హిందువులకి క్షమాపణ చెప్పాలి. అలిపిరి దగ్గరకు వచ్చి ముక్కుని నేలకి రాసి క్షమాపణ చెప్పాలి. గతంలో వెంకటేశ్వర స్వామితో ఆడుకున్నటువంటి వెంకటేశ్వర స్వామి పట్ల అవహేళనగా వివరించినటువంటి వ్యక్తులకి ఏమైందో మీకు తెలుసు.